అందరికీ నమస్కారం. కట్టన్ రాడ్స్ బండి మీద కట్టుకుని ఆ రోజు 11:30కి అలా బయలుదేరాము. కొంచెం దూరం వెళ్ళేసరికి అయితే అసలు రోడ్డు మీద ఎవ్వరు లేరండి, ఎంత నిర్మానుష్యంగా అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి 12:50 అయింది. తీసుకొచ్చిన వస్తువులన్నీ లోపల పెట్టుకుని సర్దుకొని పడుకునేసరికి 1:30 అలా అయింది. మళ్ళీ ఉదయం 5 గంటలకల్లా మెలకు వచ్చేసిందండి. పుల్సింగ్ డేమో వాళ్ళు సమ్మర్ అవ్వగానే టైమింగ్స్ మార్చేస్తారు కదా, పొద్దున్నే 6 గంటలకల్లా వచ్చేస్తున్నారు. ఇప్పుడు తొందరగా ముగ్గేసి కాసేపు సరదాగా వాళ్ళ దగ్గర ఉందామని తొందరగా లేచాను. ఇంతకుముందు కోకిల మన తోటకి వచ్చి వెళ్ళిపోతూ ఉండేదండి. కానీ గత 4-5 నెలలుగా ఒక కోకిల అక్కడ పనస చెట్లోనే ఉంటుంది. పొద్దునే లేచి అరుస్తుంది, కాసేపు మళ్ళీ రోజంతా బయట తిరుగుతుంది. సరిగ్గా సాయంత్రం సూర్యాస్తమైన సమయానికి పనస చెట్లకు వచ్చి ఒక్కసారి అరిచి పడుకుంటుంది. ఏంటి సరే ఎందుకంత పోటీ అసలు? సరేలే, నువ్వే బాగా అరుస్తావు, నా గొంతు అసలు బాగోదు, సరేనా? సరే. ఏంటమ్మా? గుడ్ మార్నింగ్ శారదా, గంగా, కాశీ. గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్. బంగారు తల్లు. ఫ్యాన్ కట్టేస్తున్నా. ఓకే. గుడ్ మార్నింగ్ గంగా బేబీ. గుడ్ మార్నింగ్ నాన్న. కాశీ నాన్న గుడ్ మార్నింగ్. బుజ్జు తండ్రి, శారదా బేబీ. వేసవికాలం స్టార్ట్ అయింది, ఎండలు బాగా వస్తున్నాయి కదండి. మళ్ళీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. అంటే మరీ రోజు కాదు, ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుంటే ఒక 2 రోజులు వస్తుంది, అలా తీసుకున్నాము. బూడిద గుమ్మడికాయ జ్యూస్ రోజు కాదండి, వారంలో ఒక 2 రోజులు మాత్రమే తీసుకుంటున్నాము. మిగిలిన రోజుల్లో ఎప్పట్లానే ఇవి క్యారెట్, బీట్రూట్, కీర దోసకాయ ఇవి ఉంటుంది కదా, ఈ జ్యూస్ తీసుకుంటున్నాము. అసలు మనకి ఎప్పుడు అన్ని కూరగాయల రేట్లతో పోలిస్తే కొన్ని కూరగాయల రేట్లు అటు ఇటు మారుతూ ఉంటాయి, కానీ ఎప్పుడు మారకుండా నిలకడగా ఉండేది ఏంటంటే బీరకాయ, చిక్కుడుకాయ, బీన్స్, బ్రోకలీ ఇలాంటి కొన్ని కూరగాయలు ఉంటాయి చూసారండి, అవి ఎప్పుడు కాన్స్టెంట్ గా ఎక్కువగానే ఉంటాయి రేట్స్. అయితే ఈ సంవత్సరం ఫస్ట్ టైం అండి నేను గమనించింది ఏంటంటే, మామూలు రైతు మార్కెట్ లోనే కాదు, కూరగాయల షాప్ లోనే కాదు, మనకి ఆన్లైన్ డెలివరీ నుంచి తీసుకున్నా కూడా దాంట్లో కూడా చాలా చీప్ గా దొరికినాయండి. కూరగాయలు అన్ని చాలా చౌకగా ఉన్నాయి. బీరకాయ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో తీసుకుంటే కేజీ 64 అలా ఉంటది, ఈసారి 30 అలా అంత రేటు కూడా దొరికినాయండి. తర్వాత ఇవి బీట్రూట్ ఏమో 14 రూపాయలు, క్యారెట్ 20-24 రూపాయలు కేజీ. పైగా ఈ సీజన్ లో మనకి క్యారెట్ ఎక్కువగా వస్తుంది కదా, ఇలా మనకి చవకగా దొరికినప్పుడే కూరగాయలను ఎక్కువగా తీసుకొని వాటిని జ్యూస్ చేసుకుంటే మంచిది. అందుకే ఒకసారి 2-3 కేజీలు తెప్పించేసి పెట్టుకొని వాటిని జాగ్రత్తగా ఉంచి ఒక 3-4 రోజుల పాటు వాటిని వాడుతూ ఉంటాను. ప్రతిరోజు జ్యూస్ చేయడానికి కనీసం తక్కువ 30 నుంచి ఒక 40-45 నిమిషాలు పడుతుందండి టైం. ఫస్ట్ ఆ కూరగాయలని శుభ్రంగా కడగాలి, తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలకు కట్ చేయాలి. ఎంత చిన్న ముక్కలకు వేస్తే అంత ఎక్కువ జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు.
జ్యూస్ తీసిన తర్వాత మళ్ళీ ఆ జ్యూసర్ మొత్తం కడగాలి, అన్ని పార్ట్స్ విడివిడిగా తీసి నీట్గా కడగాలి. ఇలా అయిపోతుందండి. మొత్తం క్లీన్ చేసుకోవాలి ఆ కౌంటర్ అంతా. ఆరోగ్యకరమైన ఆహారం చేసుకోవడానికి ఎంతో సహనం ఓపిక ఉండాలండి. ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. ఇంట్లో మళ్ళీ ఆ జ్యూస్ మేము ముగ్గురమే కదండి, లక్కీకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాడికి ఇస్తాను. అలాగే మ్యాంగో కూడా ఇష్టం అండి, మ్యాంగో కూడా తీసుకుంటుంది కొంచెం. బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి డిటాక్స్ జ్యూస్ అండి. పేగుల్లో ఉన్న మలినాలన్నింటినీ శుభ్రం చేస్తుంది. ఇది పొద్దున్నే పరగడుపులు లేచిన తర్వాత కావాలంటే కొంచెం వాటర్ తాగిన తర్వాత తీసుకోవాలి ఒక గ్లాసు. కానీ ఇది తీసుకున్న తర్వాత అంటే ఇది సరిగ్గా పని చేయాలి, మన పొట్టలో ఉన్న మలినాలన్నింటినీ తీసేయాలి అంటే ఇది తీసుకున్న తర్వాత 2 గంటల వరకు ఇంకేది తీసుకోకూడదు. అప్పుడు సరిగ్గా పనిచేస్తుంది. చల్లని శరీర తత్వం కలిగిన వాళ్ళు, కొంతమందికి జలుబు ఎప్పుడు ఉంటుంది, అలాంటి వాళ్ళు, ఆస్తమా ఇలాంటివి ఉన్న వాళ్ళు మాత్రం బూడిద గుమ్మడికాయ జ్యూస్ అస్సలు తీసుకోకూడదండి. ఎందుకంటే శరీరాన్ని బాగా చల్లబరుస్తుంది. అందుకే అలాంటి ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. అన్నీ కావాలి. మొన్న వారం వెళ్ళినప్పుడు లేవు, ఈసారి వెళ్ళేసరికి సడన్ గా మొత్తం చెట్టు నిండా మోదుగు పూలు వచ్చి ఎంత అందంగా ఉందో అండి. చిన్న చిన్న పక్షులు బోల్డ్ అని దాని మీద వాలి బల్లెగా అరుస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేసవి ప్రారంభంలో పక్షులు తాగడం కోసం అని చెప్పి తోటలో వేరు చోట్లలో మట్టి పాత్రల్లో నీళ్లు పెడతామండి. అది మొన్న వెళ్ళినప్పుడు పెట్టాలనుకున్నాను, పనిలో పడి మర్చిపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు పెట్టాలి. ఎడిపోతున్నారా లేదు వేగం. మల్బెరీస్ చూడండి ఎలా వచ్చినాయో. ఆకుకూరలన్నీ బాగా పెరిగినాయండి. నెక్స్ట్ వీక్ ఈ వారం కాదు కానీ నెక్స్ట్ వీక్ అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మిర్చీలు కొన్నవండి, కొన్ని ఎండబెట్టాను విత్తనాల కోసమని. దాంట్లో కొన్ని 1/2 kg ఏమో ఘాటు మిర్చి ఉంటుంది కదా, డార్క్ గ్రీన్ కలర్వి. తర్వాత ఇంకొన్ని ఏమో హ్యాలపీనో పండు మిర్చి పచ్చడి చేసుకుంటాం కదండి, వాటిలో చిన్నవి కొన్ని చోట్ల అమ్ముతారు, కొంచెం పెద్ద సైజువి కొన్ని చోట్ల అమ్ముతారు కదా. ఆ 2 రకాలు విడివిడిగా తీసుకొని అన్ని విత్తనాల కోసం అని చెప్పి ఎండబెట్టాను. వారం వీడియో పెట్టాలి కదండి, వీడియో తీద్దామంటే కూడా అసలు సమయం దొరకలేదు. అంటే అసలు నిజంగా చెప్పాలంటే తోటకు సంబంధించిన పనులు ఎక్కువగా ఏం చేయలేదండి ఈ వారం. లాస్ట్ వీక్ కూడా మొత్తం సర్దు కూడా సరిపోయింది. లాస్ట్ వీక్ అంతా బయట ఆవుల షెడ్లో అక్కడ టూల్స్ ఉంటుంది కదండి రూము, అది ఇవన్నీ శుభ్రం చేస్తూ వచ్చాము. తర్వాత నిన్న ఇవాళ అండి ఈ వారం మొత్తం ఇంట్లోపలంతా శుభ్రం చేస్తూ వచ్చాము. ఎందుకంటే అండి ఒక 6 months నుంచి మాకు అసలు ఇల్లు కానీ బయట కానీ సర్దుకోవడానికి అసలు వీలు పడలేదు. అంటే క్లమ్జీగా ఉంటే అసలు మైండ్ సరిగ్గా పని చేయట్లేదు. ఎటు కదులుదామన్నా సరే ఏదో ఒక వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని చూడండి ఎలా ఉందో ఇంటి లోపల. ఎటు చూసినా సరే నేల మీద మొత్తం ఇలా వస్తువులతో నిండిపోయి ఉంటుంది. అలా అవన్నీ వృధాగా ఉండే వస్తువులు కాదండి. జీవామృతం కోసం బెల్లం తీసుకుంటామా,
ఆ బెల్లము ఒక్కసారి ఎక్కువ తెప్పించుకుంటాం మంచి దొరికినప్పుడు, అదంతా ఉంటుంది మంచం కింద. తర్వాత కొన్ని విత్తనాలు, స్ప్రే క్యాను, బ్రష్ కట్టరు, వీల్ బ్రష్ కట్టరు, ఇలాంటి వస్తువులు, ఇంకా ఎరువులు అంటే ఇవి ఉంటుంది కదండి, నీమ్ కేక్, మస్టర్డ్ కేక్, ఒక్కొక్కటి 10 కేజీల బ్యాగ్స్ అవన్నీ. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న వస్తువులే కదండి, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి లోపల. అంటే కొంచెం కూడా నేల మీద ఖాళీ లేనన్ని వస్తువులు ఉంటాయి. అవన్నిటిని మేము అప్పటికి సగం వస్తువులన్నింటినీ బయట పెట్టి తుడిచి, అంటే కొత్తగా కట్టిన ఇంతకుముందు సరదాగా వాళ్ళ రూమ్ని మాడిఫై చేసాం కదండి, దాంట్లో పెట్టాము. ఇంకా చెప్పాలి అంటే అసలు ఇది మేం కాదండి, ఇంట్లో ఎవ్వరం కూడా అలా నీట్గా లేకుండా క్లమ్జీగా ఉంటే మాకు ఎవ్వరికి మైండ్ పని చేయదు. ఇప్పుడు అండి మేము ఎప్పుడు చెత్త అప్పుడే శుభ్రం చేసుకోవాలి, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలి, ఎప్పుడు సమస్య అప్పుడే సాల్వ్ చేసుకోవాలి, దేన్ని పొడిగించకూడదు, పైలప్ చేసుకోకూడదు అని ఒక అలవాటు పడిపోయిన వాళ్ళము. సడన్గా కొన్ని నెలలుగా ఇలా ఉండాల్సి వస్తున్నందుకు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునే సమయం కానీ ఓపిక కానీ దొరకట్లేదన్నందుకు మాకు మేమే నచ్చటం లేదు. ప్లస్ మాకు సరిగ్గా మంచి ఫ్రెష్ థాట్స్ రావట్లేదు, మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. అందుకని చెప్పి ఫస్ట్ ఇదంతా కాదు, మనకి ఏం చేస్తే మన బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుందో, మనం మంచిగా యాక్టివ్గా ఉంటామో ఫస్ట్ ఆ పని చేద్దామని చెప్పేసి మిగిలినవన్నీ పక్కన పెట్టేసి ముందు చేద్దామని ఇది లోపల క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాము. మొత్తం ఈ వస్తువులన్నీ ఎందుకు వచ్చినాయో ఎలా వచ్చినాయో తెలియదు. రకరకాల వస్తువులు అన్నీ చిన్నవే వస్తువులు అన్నీ దీంట్లో ఉన్నాయి. మొత్తం సర్దుతుంటే అసలు ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు. బయటకు వెళ్ళి కూర్చుంటే బెటర్ ఏమో, మరీ చీకటిగా అనిపిస్తుంది. కొంచెం బయటకు వెళ్దాం. ఏంటి మ్యాంగో ఓకే అంటున్నావు? దేనికి ఓకే? ఓకే మ్యాంగో ఓకే, ఇక్కడ కూర్చుంటా. లక్కీలు తలుపు ఏదో ఒకటి వెళ్తాయి మన లోపలికి. నేను అసలు జర్ర వచ్చింది రాత్రి, అదే అండి లోపల చీకటిగా ఉందని బయటకు వచ్చాను. లోపల చాలా ఇబ్బంది అవుతుందండి, అసలు కనీసం ఒక అడుగు పక్కేద్దామన్నా ఏదో ఒక వస్తువు తగులుతుంది. అన్ని పనిముట్లన్నీ నీట్గా సర్ది తుడిచి, అక్కడ టూల్స్ రూమ్ ఉంది కదా, దాంట్లో ఎందుకు పెట్టట్లేదంటే మొత్తం ఎలకలు వచ్చి కొట్టేస్తున్నాయి. ఆ మనకి బ్రష్ కట్టర్ కానీ దేనికైనా చిన్న చిన్న వైర్లు కనెక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఎలకలు కొట్టేస్తున్నాయి. అందుకని చెప్పి అక్కడ పెట్టకుండా ఇంట్లో పెట్టుకుంటున్నాము. కానీ ఇంట్లో స్ప్రే ట్యాంక్, బ్రష్ కట్టరు, ఇంకా ఇవేవో ఉంటాయి కదండి ఇలాంటివన్నీ, అవన్నీ ఉండటం వల్ల అసలు ప్లేస్ సరిపోవట్లేదు. అక్కడ రూమ్ అయిపోయింది కదా, రూమ్లో మొత్తం పెట్టేసాము, నీట్గా సర్దుకున్నాం. 35-36 డిగ్రీస్ టెంపరేచర్ ఉందండి ఇప్పుడు. ఇంకొంచెం ఎండలు పెరిగాక లోపల తోటలో కూడా ఇంకేమీ పని చేయలేము. ఏదన్నా సరే ఉదయం 10 గంటలలోపు ఫినిష్ చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం 5 తర్వాత 4:30-5 తర్వాత చేయగలుగుతాము. ఆల్రెడీ పూల్సింగ్ దేమో వాళ్ళు కూడా వాళ్ళ టైమింగ్స్ మార్చేసుకున్నారు. ఎవ్రీ ఇయర్ మిడ్ ఏప్రిల్ నుంచి వాళ్ళు మార్నింగ్ 6కి వచ్చి 11కి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం 4కి వచ్చి 6:30కి వెళ్తారు. అలాంటిది ఈసారి మార్చి ఫస్ట్ వీక్లోనే ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల టైమింగ్స్ చేంజ్ చేసుకున్నారు, పొద్దునే వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా. మేము కూడా వచ్చినప్పుడు ఈ 2 రోజుల్లోనే ఏం చేయాలనుకున్నా సరే వాళ్ళు వచ్చే ఆ 6 నుంచి ఆ 11 ఆ టైంలోనే చేసుకోవాలండి. అందుకని ఫస్ట్ ఇవన్నీ చేసుకోవాలంటే నాకు కొంచెం మైండ్ పనిచేయట్లేదు మధ్య, చాలా కొంచెం డిప్రెషన్ వచ్చేస్తుంది ఈ వర్క్ స్ట్రెస్కి. అటు ఇటు తిరిగి దాంతో పాటు క్లమ్జీగా ఉండటం వల్ల కూడా బాగా స్ట్రెస్ఫుల్గా ఉంటుందండి. ఇంకా నాకు అనిపిస్తుంది ఒక 2 వీక్స్ బాగా కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఒక 2-3 వీక్స్ ఇలా తోటలో కూడా ఏమి ఎక్కువ పనులు పెట్టుకోకుండా కొంచెం రెస్ట్ తీసుకోవాలేమో అనిపించింది. అందుకే రెస్ట్ తీసుకోవాలంటే కొంచెం వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. పైన రూమ్ కూడా మొత్తం రెడీ అవుతుందండి. ఇంతకుముందు అంటే మా అమ్మాయి ఫ్రీక్వెంట్గా వచ్చేది కాదు, ఈ మధ్య తను కూడా వస్తుంది. కొంచెం ఇల్లు సరిపోవట్ల, కింద ఒకటే రూమ్ కదా, అందుకని చదువుకోవాలని ఏదైనా బాగుంటుందని చెప్పి ఆ పైన రూమ్ కూడా కట్టించిన 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దాన్ని మొత్తం మొన్నే పాల్పొంగి ఇచ్చేసాము. ఇప్పుడు దాంట్లో కొంచెం కర్టెన్స్ పెట్టాము, అవన్నీ ఆ పనులు ఉంటే కొంచెం స్పేషియస్గా అవుతుంది. కాస్త మైండ్కి బాడీకి కొంచెం రెస్ట్ దొరికితే ఫర్దర్గా తోటలో ఏం పనులు చేయాలి ఇవన్నీ బాగా ఆలోచించుకొని చేయొచ్చు. చూడండి పొద్దున్న నుంచి ఇప్పుడు 5 అవుతుంది, 5-5:30 టైం అవుతుందండి. ఇప్పుడు కొంచెం చల్లబడింది. మధ్యాహ్నం అయితే వేడి గాలండి, వడగాలి వస్తుంది ఇంట్లోకి, అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అయినా సరే నిన్నట్టు వచ్చిన దగ్గర నుంచి సచిన నేను ఇద్దరము ఇల్లు మొత్తం బూజు దులిపి సర్దుతానే ఉన్నాము. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కొన్ని అయితే ఇట్లా బూజు బట్టి మోల్డ్ చూసారంటే మోల్డ్ పట్టేసి ఉంది. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వీక్ శుభ్రం చేసుకోవాలి. మనం మామూలుగా ప్రతి పండగకి శుభ్రం చేసుకుంటాం కదా, అలా కుదరదండి ఇక్కడ. ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మొత్తం పండగకి ఎలా క్లీన్ చేసుకుంటాం అలా క్లీన్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మొత్తం అన్ని సామాన్లకి బూజు పట్టడము అలా అయిపోతుంది. కానీ మాకు 6 months నుంచి అసలు మా వల్ల కావట్లేదు. ఇంకా లాస్ట్ వీక్ అంతా చెప్పాలంటే నేను చాలా డిప్రెస్డ్గా ఉన్నానండి. చూసి సచిన అడిగారు నన్ను, ఎందుకు ఇంత డిప్రెస్ అవుతున్నావు అంటే, ఇట్లా
నా వల్ల కాదు. ఇంకా 10 years నుంచి వచ్చేటప్పుడు అన్ని బట్టలు తెచ్చుకోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అన్ని తీసుకెళ్ళాలి, మళ్ళీ తుక్కువలు తెచ్చుకోవాలి, బట్టలకు ఒక 2 bags, మళ్ళీ లక్కీవి తినే వస్తువులు వల్లీస్ అవన్నీ తీసుకురావాలి, మళ్ళీ పిండి దోశల పిండి, పెరుగు, పాలు, అవన్నీ వాటర్ అవన్నీ తెచ్చుకోవాలి. 4 రోజులు ఒక టూర్కి వెళ్తే ఎన్ని వస్తువులు తెచ్చుకోవాలి అన్ని వస్తువులు తీసుకొస్తూ ఉంటాం ప్రతి వారం. ఇది తీసుకెళ్ళటం తీసుకురావటం ఇలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటే ఖచ్చితంగా ఒకటే మాట్లాడుతున్నారు, చిన్న విషయాలు కొంచెం ఖర్చుతో దాన్ని పోగొట్టుకోనే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? బట్టలు నువ్వు ఎక్కువే పెద్ద కొత్త బట్టలు రోజు కొత్త బట్టలు ఏం వేసుకో కదా, అవే చిరిగిపోయిన బట్టలు ఎప్పుడు అవే వేసుకునేది. ఆ బట్టలు ఏవో ఇక్కడ ఒక 4-5 జతలు పెట్టుకో, ఇక్కడే వాడిని ఇక్కడే ఉంచేసేసి అక్కడ తీసుకురావద్దు అని చెప్పారు. నిజం చెప్పాలంటే దిండి కూడా తీసుకొచ్చుకుంటా అండి, ఎందుకంటే ఇంట్లో ఉండే దిండికి మెడనొప్పి రాదు, ఇక్కడ ఉండే దిండికి మెడనొప్పి వస్తుంది. కొంచెం మెడనొప్పి వచ్చినా మళ్ళీ నేను పనులు చేసుకోలేను కదా అని అది కూడా మోసుకొచ్చుకునేదాన్ని. అట్లా మోయొద్దు, అది సపరేట్గా కొనుక్కో ఇక్కడ వస్తాం అని చెప్పి అట్లా ఇక్కడ బట్టలు ఇక్కడే, ఇక్కడ దిండు ఇక్కడే, ఇక్కడ సంబంధించిన అన్నీ ఇక్కడ 2 ఉండేలాగా చేసుకో, ఏం మోసుకురావద్దు అని చెప్పాక అప్పుడు కాస్త నేను లాస్ట్ వీక్ అంతా కొంచెం డిప్రెషన్ నుంచి లైట్గా బయటకు వచ్చి ఏం పని చేస్తే నా స్ట్రెస్ అనేది తగ్గుతుంది అనేది కొంచెం బాగా ఆలోచించుకుని అన్నీ రాసుకున్నానండి. చిన్న మార్పులతో ఆ స్ట్రెస్ తగ్గించుకునేవి ఏమేమి ఉంటాయో ఆ వస్తువులన్నీ డబల్ ఉండేట్టు చేసుకున్నాను. నాకు తెలిసి ఇంతకుముందు మేము ఎక్కడికి తీసుకొచ్చే వస్తువుల్లో ఒక సగం వస్తువులు తేవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. మనము బాగా డిప్రెషన్గా ఉండి స్ట్రెస్ ఫీల్ అయితే లైఫ్లో ఏ పని చేయలేం కదండి. అందులో మేము ఒక్క మనుషులమే 2 రకాల జీవితాలు జీవిస్తున్నాం కదా కొన్ని రోజుల నుంచి. చూసేటప్పుడు వీడియోలో ఎంత బాగా అనిపిస్తుంది, కానీ మాకు ఇక్కడ అలా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం చెప్పి ఫస్ట్ 2 weeks కేటాయించుకొని మొత్తం ఏమేమి చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ సార్ట్ అవుట్ చేసుకొని అన్నీ ఫుల్లీ ఆర్గనైజ్డ్గా ఫుల్లీ ఫంక్షనల్గా ఇక్కడ ఉంటే లైఫ్ ఈజీగా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవడానికి అని చెప్పి 2 weeks కేటాయించుకున్నాము. కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలండి, డిప్రెషన్కి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు లాంగ్ టర్మ్ డిప్రెషన్కి కారణం అవుతాయి. కానీ మనకి ప్రతి మనిషికి రోజువారీ జీవితంలో కొన్ని చిన్న పని ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల తాత్కాలికంగా డిప్రెషన్ వస్తుందండి. ఇది చాలా సహజమైన విషయము. దాన్ని కూడా మనము నాకు డిప్రెషన్ వచ్చేసిందని ఒకలాగా ఫీల్ అయిపోయి డిప్రెషన్ తగ్గించుకోవడం చేసే ప్రయత్నాలు కూడా కొద్దిగా స్ట్రెస్ గురి చేస్తాయేమో నాకు అనిపిస్తుంది. అందుకే ఒకవేళ డిప్రెషన్ వస్తే నేనైతే డిప్రెస్ అవుతాను తప్ప దాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఏం చేయను. ఎందుకంటే డిప్రెషన్ కూడా మనకి కోపము, నవ్వు, బాధ, అలక, ఫ్రస్ట్రేషన్, ఆకలి ఇలా అన్ని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో అది డిప్రెషన్ కూడా అలాంటి ఒక ఫీలింగే అండి. అది కూడా కొంతసేపు ఉండి పోతుంది. నవ్వు వచ్చినప్పుడు నవ్వేస్తాము, కాసేపటికి ఆగిపోతుంది కదా. దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తాము, కానీ కొంతసేపు ఏడవగానే ఇంకా మళ్ళీ ఏడుపు రాదు కదా. అలాగే డిప్రెషన్ వచ్చినప్పుడు కొంతసేపు డిప్రెస్ అయితే అది పోతుంది. అది వస్తే వచ్చింది ఏం కాదు, కొంతసేపు డిప్రెస్ అవుదాం అని అనుకొని డిప్రెషన్లోనే ఉంటాను. కాసేపటికి దాని అంతా అదే పోతుంది. ఆ పోయిన తర్వాత నెక్స్ట్ ఉంటుంది చూసారా అండి, ఆ టైం చాలా యాక్టివ్గా అయిపోతాము. నేనైతే ఎస్పెషల్లీ చాలా డిప్రెషన్ తర్వాత ఫేజ్ లో చాలా యాక్టివ్గా, చాలా ఫ్రెష్ థాట్స్ తో చాలా కొత్తగా ఆలోచించగలుగుతాను. అందుకే ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చినప్పుడు దాన్ని నేను అవాయిడ్ చేయాలి, దాన్ని దూరం చేసుకునే ప్రయత్నాలు ఏమీ చేయనండి. డిప్రెస్ అవుతాను అంతే సింపుల్గా. సరే అది చెప్దామనే మళ్ళీ మీకు అప్డేట్ ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడాను. ఆ రోజు మొత్తం అక్కడ పని చేసేసుకొని బయలుదేరికి వచ్చేసిన తర్వాత సోమవారం రోజు అండి, అసలు ఇంకా అదే నా లాస్ట్ రోజు అనుకున్నాను. ఖచ్చితంగా ఇంక అయిపోయింది నా పని, ఇంక ఇదే లాస్ట్ రోజు అని చెప్పి మా అమ్మాయితో కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడాను. అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండను అట్లా చెప్పాను. అలా చెప్పాను, అంత సివియర్ గా అనిపించింది. తలంతా తిరిగిపోతున్నట్టు, అంటే నాకు నుంచుంటే పడిపోతున్నట్టు అనిపిస్తుంది. తల మీద సుత్తి పెట్టి కొడితే ఎలా ఉంటుందో అలా తల మొత్తం పగిలిపోయేంత నొప్పి, బాడీ పెయిన్స్, కదలలేకపోయాను. అసలు నా వల్ల కాలేదు. మధ్యాహ్నం పూట 1 గంటగా టైంకి ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ బయటేసి తోమానండి. దాని వల్ల వడదెబ్బ తగిలినట్టుంది. దానికి ఇంటికి వచ్చాక చాలా సఫర్ అయ్యాను. అసలు నేను ఇంకా అయిపోయిందని అనుకున్నాను. ఒక 2 days కంప్లీట్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఇవాళ ఇప్పుడు కొంచెం బాగున్నాను. అసలు యాక్చువల్గా ఇవాళ నేను గురువారం అని వాళ్ళు వీడియో పెట్టాలనే విషయం కూడా మర్చిపోయానండి. నా డేస్ కూడా మర్చిపోయాను. నేను ఇవాళ ఏ మంగళవారమో అలా అనుకుంటున్నాను. బయలుదేరే ముందు గంగవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం స్నాక్స్ పెట్టి బాగా చెప్తానండి ఎప్పుడు. అందుకే ఆ రోజు అలానే వెళ్ళేసరికి గంగాని దగ్గరకు కట్టేశారు. మరీ కూర్చోడానికి వీలైనంత దగ్గరకు కట్టేసి ఉంది గంగ. సరే అని చెప్పి గంగ అది లూజ్ చేద్దామని చెప్పి లూజ్ చేస్తుంటే ఇట్లా పొడిచినట్టు వద్దన్నట్టు చేస్తుంది గంగ. అంటే తనకి ఎవరు ఏ పని చేయాలో వాళ్లే చేయాలన్నమాట. ఇప్పుడు నేను రోజు పులిసిందేమో వాళ్ళు దాన్ని విప్పుతారు కదా, వాళ్లే విప్పాలి. నేను చేయొద్దని వద్దు అని అంటుంది అనమాట. అంటే పాపం అవి ఏం చెప్పాలనుకున్నా సరే వాటి తలతోనే చెప్తాయండి. వాటి ఎక్స్ప్రెషన్ మొత్తం తలతోనే ఇలా వద్దు అంటుంది. తను తినివ్వట్లేదు.
రావట్లేదు, ముడి టైట్ అయిపోతుంది. అందుకే నేను గట్టిగా అరిచాను. అరిచిన తర్వాత మళ్ళీ గంగాకి అరిచానని కోపం వచ్చిందండి, అలిగింది తిట్టానని. మళ్ళీ వద్దాంలే, వాడు రావట్లే, ఇష్టం లేదు రావటం. మళ్ళీ తోక దెబ్బ తగులుతుంది చూసుకో, కోపడం కాదు. బాగుంది అసలు, ఏంటది మళ్ళీ పెట్టారు లైటింగ్, నెమ్మది పోని చూద్దాం. చక్కగా పెట్టారు, ఎంత బాగా చేశారో అసలు. బా చాలా బాగా పెట్టారు. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.